హాయ్ అండి అందరికీ. ఈ వీకెండ్ స్పెషల్ గోంగూర చికెన్ పులావ్ చూపించబోతున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరి ఎలాగో చూసేద్దాం. దీనికోసం ఒక పెద్ద కట్ట గోంగూరను తీసుకున్నానండి. గోంగూరని ఒలుచుకొని నీట్గా కడిగేసి ఒక ప్యాన్లో కడిగిన గోంగూరను వేసుకొని 3 పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ వేసుకొని గోంగూరని కంప్లీట్గా ఉడికించుకోవాలి. ఉడికిన గోంగూరని మిక్సీ జార్లో వేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకొని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు కేజీ చికెన్ని నీట్గా కడిగేసి దానిలోకి తగినంత సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా ఆయిల్ వేసి అంతా కలిపేసుకొని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసుల్లో రాతి పువ్వు ఉండేలా చూసుకోవాలి అండి. అదే పులావ్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. దినుసులు వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పెద్దవి 3 వేసి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయించి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం పేస్ట్ వేగిపోయిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా 1, ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని చికెన్ని బాగా ఉడికించుకోవాలి. చికెన్లో నుండి వాటర్ వచ్చి చక్కగా ఉడికిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలండి. నేను ఇక్కడ కేజీ చికెన్కి 3 గ్లాసులు రైస్ తీసుకుంటున్నాను. రైస్ వేసేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని 1 గ్లాస్ రైస్కి 2 చొప్పున 6 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని రైస్ని కుక్ చేసేసుకోవాలి. ఇలాగా రైస్ సగం కుక్ అయిన తర్వాత తరిగిన కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కంప్లీట్గా కుక్ చేసేసుకోవాలి. రైస్ కంప్లీట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల తర్వాత వేడిగా సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. రైతాతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మరి ఈ వీకెండ్ మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.